వేమలవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద 216 రకాల మహాప్రసాదాలను మహిళా భక్తులు గణనాథునికి నివేదించారు. ప్రతిరోజు మంగళహారతులతో వినాయక వద్దకు వచ్చి పట్టణ ఆర్యవైశ్య మహిళలకు డ్రా కూపన్స్ ఇచ్చారు. ఎట్టి గిఫ్టులను సుమంగళి షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో డ్రాలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రేణికింది అశోక్, కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్త అనిల్, ప్రధాన కార్యదర్శులు నరాల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కోశాధికారి సత్యనారాయణ, కన్వీనర్లు కటకం అశోక్, మద్ది సత్యనారాయణ, అభ్యుదయ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వేమలవాడ మండప హనుమాన్ దగ్గర జరిగే ఆ పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా ఈరోజు మరి ప్రసాదాలు 200 ప్రసాదాల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు మహిళా పట్టణ వైశ్య సంఘం మహిళా సోదరి మంది పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటే వారికి వృతాభక్తిగా బహుమతుల పైన గెలుపొందిన రూపకంగా ఒక 30 మంది మహిళా మూర్తులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. వివిధ రకాల స్పాన్సర్స్ వారు చేస్తే మరి మా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త అని వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి వారి చీరలు స్పాన్సర్ చేయడం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మండప హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహిస్తున్నటువంటి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు ఉదయం నెయ్యితో అభిషేకం చేయించడం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామికి మండప ఆంజనేయ స్వామికి చందనోత్సవం జరిపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సాయంత్రము 108 రకాల ప్రసాదాలతోటి విఘ్నేశ్వర స్వామికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక ముందు రోజుల్లో కూడా ఇంకా 4-5 రోజుల ప్రోగ్రాంలు ఉన్నాయి. తర్వాత రేపు కూడా పొద్దున ఉదయం 8 గంటలకు చక్రాభిషేకము. జై వాసవి, జై జై వాసవి. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 47వ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ 4వ రోజు ఉదయం విఘ్నేశ్వరునికి నెయ్యితో అభిషేకం చేయడం జరిగినది. ఇప్పుడు సాయంత్రం మహిళా సోదరిమణులతో 216 ప్రసాదాలతో విఘ్నేశ్వర స్వామికి నివేదన చేయడం జరిగేది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలకు మరియు 759 బొట్ల పూర్ణిమ గారు అమ్మ మీరు గీనే మొత్తం వీళ్ళందరినీ మీదే బాధ్యత. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా మీరు వసుకోండి, మీ ఇంటికానే కాబట్టి. 703 సపోర్ట్ పడుతుంది అందరికి. అసలు ఇద్దరు తెలియదు. అదే బొట్ల ఇందిరా గారు సెక్యూరిటీ రెస్ట్ చూసుకో. నేను సెక్యూరిటీ చెప్తాను కదా. దయచేసి మహిళా సోదరులందరూ